తులారాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. చిన్నటి స్నేహితులు కలుసుకుని గతంలో జరిగినటువంటి సంఘటనలు వారితో బాగా కూడా నెమరు వేసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు ఎవరికైతే ఈ రాశి వారికి బాగా అధికంగా ఉందో అవన్నీ కూడా తీరి లబ్ధి పొందుతారు. వాహన గృహ సౌఖ్యం కూడా ఈ రాశి వారికి కాస్త అధికంగా ఉంటుంది. విద్యార్థులకు ఉత్సాహాన్ని ఇచ్చే రీతిలో ఈ వారం ఫలితాలు వస్తాయి. దీనివల్ల భవిష్యత్తు ప్రణాళిక రూపొందించే పనులు విద్యార్థులు నిమగ్నమవుతారు. ఆర్థిక పరంగా చూస్తే కొంతకాలంగా ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. రుణాలు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. అలాగే కొంతమంది వ్యక్తుల వద్ద కానీ సంస్థల వద్ద కానీ డబ్బు ఏదైనా నిలిచిపోయి ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే అది చేతికందే అవకాశం కూడా ఉంది అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులతో ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు. బంధువుల రాక ఈ వారం వీరికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. బంధువులతో అదేవిధంగా విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు అని చెప్పవచ్చు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. కొంతమేర వ్యాపార విస్తరణ కార్యక్రమాలు కూడా చేపడతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రధానం కూడా ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. వీరు పనితీరును కొద్దిగా మార్చుకుని మంచి విజయాలు సాధిస్తారు. అధికారుల యొక్క మెప్పును కూడా అందుకుంటారు అని చెప్పవచ్చు. రాజకీయవేత్తలు, వైద్య రంగం వారు, ఐటీ రంగం వారికి విదేశీ సంస్థల నుంచి ఆహ్వానాలు అంతాయి. అటుపై ప్రయత్నాలు కూడా చేస్తారని చెప్పవచ్చు. మహిళలు ఈ వారం నూతన ఉత్సాహంతో ముందుకు సాగి మంచి విజయాలు సాధిస్తారు. ఇక పరిహార విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం అంతా కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం, అదేవిధంగా సూర్య భగవాన్ యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది.